వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడమనూరులో ప్రచారం హోరెత్తించిన టీఆర్ఎస్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఘన స్వాగతం పలికిన మండల ప్రజలు. సాగర్లో టీఆర్ఎస్ ప్రచారంపై ఎన్నికల కమిషన్లో ఫిర్యాదు. కరోనా సోకినా కూడా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. సీఎం జగన్ పై మాజీ మంత్రి అయ్యన్న ఆగ్రహం. సీఎం చేతకానితనం వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మండిపాటు. విజయవాడ దుర్గగుడి ఈవో ఎంవి సురేష్ బాబును బదిలీ. నూతన ఈవోగా రాజమండ్రి జాయింట్ కమిషనర్ బ్రహ్మరాంబ నియామకం. నిజాంపేటలో బీజేపీ నాయకులు ధర్నా. మున్సిపాలిటీలో కరోనా టెస్ట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కు మద్దతుగా నిడమనూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు, మాజీ ఎంపీ బూరా నర్సయ్య టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తో కలిసి విస్తృత ప్రచారంలో పాల్గొన్నారు. వీరికి మహిళలు, యువకులు కోలాటాలతో, గీత కార్మికులు, ముస్తాదులతో ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని, కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని మంత్రి అన్నారు. రైతు బంధు, రైతు వేదిక, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెన్షన్లను అమలు చేస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంటడా లేదా సార్ ఫోన్ అంటే సార్ ఫోన్ చేస్తే కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు లేరు భయ్ అంటడా లేదా ఆలోచన చేసుకోండి. మరి మీరు ఎవరి వైపు ఉండాలి? మనకు అన్నం పెట్టిన పార్టీ వైపు ఉండాలా? ఆపదస్థ ఆదుకునేటువంటి వాళ్ళ వైపు ఉండాలా? గీత కార్మికులకు లాభం చేసే వాళ్ళ వైపు ఉండాలా? 70 సంవత్సరాలు నష్టం చేసి మన దుకాణాలు బంద్ చేయించి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి అవమానపరిచినటువంటి వాళ్ళ వైపున ఉండాలా? మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. నేను చెప్పిన తమ్ముడు వచ్చేటప్పుడు అన్న ఈ ఊర్లో యూత్ అంతా బాగున్నారు, మంచిగా ఉన్నారు, కానీ పెద్ద మనుషులను అక్కడక్కడ తప్పుదో పట్టిస్తారేమో అన్నారు. లేదు ఈరోజు చూస్తాం. మళ్ళీ ఎలక్షన్లో ఓటింగ్లో డబ్బులు ఇప్పగానే ఊట్కూరు ఏముంది, ఊట్కూరులో మరి ఎవరి వైపు ఉన్నారు, ఊట్కూరులో ఎవరు ఓట్లు వేసిండ్రు ప్రత్యేకంగా చూస్తాం. మరి వాళ్ళకు పని కావాలా, పని చేసిన వాళ్ళ వైపు ఉండాలా, ఇన్ని రోజులు జాతికి ద్రోహం చేసిన వైపు వాళ్ళు ఉండాలా ఆలోచన చేసుకుంటున్నాడు. అన్ని ఊళ్ళో చూస్తున్నాడు. ఏ సరైన చూడండి 30, 40, 50 వేలతో గెలుస్తున్నాడు అని చెప్పి ప్రతి సర్వేలో కూడా చెప్తా ఉన్నాయి. ఆయనకు మాకు 40,000 వ్యత్యాసం ఉంది. 40,000 మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎంతో గుండె నిండా టీఆర్ఎస్ పార్టీ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మరి మీ ఊరు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఆ జాబితాలు ఉన్నట్లయితే మరి మాకు కూడా మీకు పనిచేయాలని, రావాలని, ఇంకా ఏం కష్టం వచ్చినా తీర్చాలనేటువంటి ముఖం పని మాకు కూడా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి వేస్తారా వేస్తారు నా చేతులు లేపండి. ఎల్లమ్మ తల్లి సాక్షిగా లేపండి అమ్మా, మీరమ్మా వేస్తారు కదా కారు గుర్తుకే కాటమయ్య దేవుడు ఎల్లమ్మ తల్లి దేవులతో ఖచ్చితంగా గెలిపించుకోవాలి, భారీ మేడ తెచ్చుకోవాలి. మళ్ళా గతంలో ఉన్న పాత చరిత్ర ఈ ఊరు తిరగరాసి ఫస్ట్ ఈ ఊరికి చిత్తడి చేయాలి. ఆయన ఏం చెప్తాడు? మంత్రి గారి దగ్గర పోదా అంటే నేను రాను, నేనెట్లు వస్తే గీస్తా కానీ నేను నా దగ్గర రమ్మని చెప్పు, నేనైతే రాను అంటడా లేదా? సార్ ఫోన్ అంటే సార్ ఫోన్ చేస్తే కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు లేరు భయ్ అంటడా లేదా ఆలోచన చేసుకోండి. మరి మీరు ఎవరి వైపు ఉండాలి? మనకు అన్నం పెట్టిన పార్టీ వైపు ఉండాలా? ఆపదస్థ ఆదుకునేటువంటి వాళ్ళ వైపు ఉండాలా? గీత కార్మికులకు లాభం చేసే వాళ్ళ వైపు ఉండాలా?
సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో తెరాస నాయకులలో కరోనా వ్యాప్తి ఉందని ఎన్నికల కమిషన్ కు మాడ్గులపల్లి పోలీస్ స్టేషన్లో ఏఐసిసి కార్యదర్శి సాగర్ నియోజకవర్గ స్టార్ క్యాంపెయినర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే మాడ్గులపల్లి మండల ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి వారి అనుచరులు 15 మందికి పైగా కరోనా నిర్ధారణ అయిందని, అయినప్పటికీ పగలు రాత్రి తేడా లేకుండా ప్రచారాన్ని వారు కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కరోనా వైరస్ సోకినా కూడా గ్రామాలలో టీఆర్ఎస్ నాయకులు అర్ధరాత్రి దాటినా కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ ప్రజలను కలుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా నియమ నిబంధనలు పాటించకుండా గ్రామాల్లో ప్రచారం చేస్తున్న నాయకులను వెంటనే ఇక్కడి నుండి తరలించాలని అధికారులను కోరారు. దాదాపు 15 మందికి కరోనా వచ్చినట్లు, కరోనా వ్యాధిగ్రస్తులను ఎంటబెట్టుకొని ఇల్లు తిరిగి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి దొంగలాక తెల్లవారుజాము 4 గంటల కొన్ని ఇళ్ళకి పోతున్నాడు, రాత్రి 12 గంటల కొన్ని ఇళ్ళకి పోతున్నాడు. ఈ రకంగా ఆయన ఎంట ఉన్న వాళ్ళకందరికీ కూడా కరోనా వచ్చేది ముమ్మాటికి వాస్తవం. దానివల్ల ఆయన ఎక్కడ పోతే అక్కడ కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది. కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగా ఇమ్మీడియట్గా వాళ్ళను ఈ ప్రాంతం నుంచి తరలించాలి, లేకపోతే మొత్తం మండలం కూడా కరోనా వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ మండల ఇన్ఛార్జ్గా సీనియర్ నాయకుడు కొండేటి మల్లయ్య గారు, నేను, తర్వాత గారకుంటపాలెం వాస్తవ్యులైనటువంటి విజేందర్ రెడ్డి కానీ, జీవన్ రెడ్డి కానీ, లక్ష్మారెడ్డి కానీ అందరం కూడా ఈరోజు ఉదయం వాళ్ళ గ్రామానికి పోతే 100-150 మంది మా మీదకి వచ్చి పడి సారటన్నా కాపాడండి మమ్మల్ని, మొత్తం ఊరు మొత్తం వీళ్ళ నుంచి కరోనా వ్యాపిస్తుంది, ఇప్పటికే మా ఊరు మొత్తం 5 మందికి వచ్చింది, వంట చేసేలో కూడా వచ్చిందని భయభ్రాంతులకు గురి అవుతుంటే ఈరోజు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మాడుగులపల్లి ఎస్ఐ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా నివేదించడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసరు ఇప్పుడే వస్తుంటే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దాంతోపాటు విత్ నేమ్స్ ఆధారాలతో సహా ఎవరైతే సంతోష్ అన్నాడో జడ్పీటీసీ ఆర్మూరు, అదేవిధంగా రాజేశ్వర్ రెడ్డి స్వయంగా జీవన్ రెడ్డి ఎమ్మెల్యే గారి తమ్ముడు, దాంతోపాటు తాటిపల్లి గంగారెడ్డి అని ఎక్స్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మల్లారెడ్డి, రజనీష్, తర్వాత వాళ్ళతో పాటు వచ్చినటువంటి కుక్కు, వంట చేసే అందరికీ కూడా కరోనా వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నారు. దాంతోపాటు జీవన్ రెడ్డితో పాటు 2 కౌన్సిలర్లు నిజామాబాద్లో, 3 వాళ్ళ పార్టీ మండల అధ్యక్షులు అందరికీ కూడా కరోనా ఉంది. తుమ్ముతూ దగ్గుతూనే మొత్తం తిరిగి కరోనా వ్యాప్తి చేస్తూ ఉన్నారు. కనుక ఇమ్మీడియట్గా కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళని ఇమ్మీడియట్గా ఈ ప్రాంతం నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను చూస్తే మాడుగులపల్లి మండలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమం నిమిత్తం ఒకవేళ వస్తే కూడా దయచేసి ఎన్నికలు ఓట్లేమో కానీ దండం పెట్టి అడుక్కుంటున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. జనాలకు కూడా అందరు కరోనా పేషెంట్లు ఎన్కేసుకొని వచ్చి తిరుగుతున్నారు కనుక దయచేసి వాళ్ళకు దూరంగా ఉండండి, మీ ప్రాణాలను ఆరోగ్యాన్ని కాపాడుకోండి. లేని పక్షంలో మొత్తం మన మాడుగులపల్లి మండలం కూడా కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. స్వయంగా జీవన్ రెడ్డి ఆయన చుట్టుముక్కలు ఉండేటోళ్ళకు కూడా కరోనా ఉంది అన్నది స్పష్టంగా కనబడుతుంది. ట్యాబ్లెట్ వేసుకొని తిరుగుతున్న వాళ్ళు కనుక జనం కూడా తుగ్లక్ సీఎం జగన్ విశాఖపట్టణాన్ని అమ్మకానికి పెట్టారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి భూములన్నీ ముఖ్యమంత్రి ఆశీస్సులతో అమ్మేస్తున్నారని ఆరోపించారు. విశాఖలోని భూములు అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విశాఖలో అమ్మకం చేసే 18 స్థలాలు 17 ఎకరాల విలువ 1,500 కోట్లు ఉంటుందని తెలిపారు. అంత విలువైన భూముల్ని అమ్మకానికి 22న టెండర్లను పిలుస్తున్నారని తెలిపారు. వీటిని ఎందుకు అమ్ముతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో భవిష్యత్తు తరాలకు ఇబ్బంది తలెత్తుతుందని అన్నారు. అన్ని విధాలుగా నష్టపోతున్న విశాఖ భవిష్యత్తు కోసం అందరూ మాట్లాడాలని అయ్యన్న పాత్రుడు కోరారు. మాన్సాస్ భూములు కూడా ఆక్రమించుకున్నారు. ఆఖరికి ప్రేమ సమాజం భూములు కూడా వదలలేదు వీళ్ళు. ప్రేమ సమాజం భూములు కూడా ఎంతోమంది దాతలు ఇచ్చిన భూములు కూడా ఇవాళ ఆక్రమించుకొని ఈవేళ విశాఖపట్నానికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో మీరు అందరూ కూడా రోజు మనం చూస్తూనే ఉన్నాం. అయినా ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. ఇవాళ చూశారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కూడా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అమ్మేస్తూ ఉంటే మనం అందరూ చూస్తున్నాం తప్పించి ఏంటి అన్యాయం అని చెప్పి మాట్లాడే పరిస్థితి మనకు లేదు. ఎంతోమంది త్యాగంతో స్టీల్ ప్లాంట్ వస్తే మన విశాఖపట్నం ప్రజలు కనీసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మా ప్రాంతాన్ని నాశనం చేయకండి, మా ప్రాంతాన్ని దోపిడీ చేయకండి, మా పిల్లల భవిష్యత్తు పాడు చేయకండి చెప్పి
చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి ఉద్దేశంతో ఈవేళ మీకు ఈ 4 మాటలు చెప్పాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ స్టీల్ ప్లాంట్ పోతుంది. స్టీల్ ప్లాంట్ పోవడం వల్ల విశాఖపట్నం ఎంత నష్టపోతుందో మీ అందరికీ ఆలోచించారు ఎప్పుడన్నా? స్టీల్ ప్లాంట్ పోవడం వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయో ఒకసారి ఆలోచన చేశారా? ఆ నష్టం అంతా ఎవరికండి? మనకు కదా. మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నాం? ఈవేళ ఎన్నికల్లో కూడా మన తాలూకు ఉద్దేశాన్ని చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోతూ ఉంటే మన ఎన్నికల్లో మనం ఆ పోవడానికి కారణమైన పార్టీకే మనం ఓట్లు వేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకు అర్థం కావట్లే. చేత ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి మన విశాఖపట్నం భవిష్యత్తు కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడాలని, కాపాడడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవాడ దుర్గగుడి ఈఓ ఎంవి సురేష్ బాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రాజమహేంద్రవరం జాయింట్ కమిషనర్ భ్రమరాంబను నియమించింది. సురేష్ బాబును రాజమహేంద్రవరం ఆర్జేసీగా పంపించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. దుర్గగుడి ఈఓగా భ్రమరాంబ తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. దుర్గగుడిలో అవినీతి జరుగుతోందంటూ వచ్చిన ఆరోపణలపై ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు ఏసీబీ ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈఓ సురేష్ బాబు తీవ్రమైన ఆర్థిక తప్పిదాలకు పాల్పడినట్లు ఏసీబీ తమ తనిఖీల్లో గుర్తించింది. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆయన స్థానంలో భ్రమరాంబను ఆలయ ఈవోగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అధికారుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అయిపోయింది, అంతా అయిపోయింది. మా అందరి మీద యాక్షన్ తీసుకోవడం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు ఫర్దర్గా మరి పై అధికారుల యొక్క ఆదేశాలు మరి ఏంటి ఇస్తారో చూసి దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. అంటే ఇంకా విచారణ అనేది ఇంకా జరగాల్సి ఉంది కొంత. ఇప్పటికి విజిలెన్స్ ఆల్రెడీ ఏసీబీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ప్రాథమికంగా, కానీ విజిలెన్స్ కూడా ప్రాథమికంగా ఇచ్చింది. అంటే పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా కూడా ప్రక్షాళన అనేది ఇంకా జరిగే అవకాశం ఏమైనా ఉండొచ్చు. మరి ఒకసారి వాళ్ళు టేకప్ చేసిన తర్వాత నేను రాజమండ్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ నిన్న ఈవినింగ్ నన్ను అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడికి దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ విజయవాడకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారంగా ఈరోజు నేను సురేష్ బాబు గారి దగ్గర గత ఈవో అయినటువంటి దుర్గామల్లేశ్వర దేవస్థాన కార్యనిర్వహణాధికారి పదవి ప్రమాణ స్వీకారో అస్తు. ధర్మ పరిపాలనాదిద్ధి ద్వారా దుర్గామల్లేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. మున్సిపాలిటీలో ఉచిత కరోనా టెస్ట్ సెంటర్లు, వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పేరుకు మాత్రం మోడల్ కార్పొరేషన్ అని, మున్సిపాలిటీలో కనీసం ఒక్క వైద్య శిబిరం లేదని ఆరోపించారు. కరోనా పరీక్షల కోసం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుండిగల్ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ 3 కోతుల సెంటర్లో నిరసన చేసి 3 కోతుల విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పరిస్థితి కార్పొరేషన్ లో ఉంటే దీని గురించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, కార్పొరేటర్లు, కమిషనర్ ఏం చెప్తారంటే ఇదట మోడల్ కార్పొరేషన్ అట, దీన్ని మోడల్ కార్పొరేషన్ చేస్తారట. మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ లేదు, టెస్టింగ్ సెంటర్ లేదు. ఈ రోజు కార్పొరేషన్ మోడల్ కార్పొరేషన్ అవుతుందా అని అడుగుతున్నాం. ఫ్రీగా వచ్చే వ్యాక్సినేషన్ వేయడానికి కూడా ఈ రోజు కార్పొరేషన్ లో ఒక వ్యాక్సినేషన్ సెంటర్ కూడా లేదు. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే కొండాపూర్కి వెళ్ళాలి, దుండిగల్కి వెళ్ళాలి, కొంపెల్లికి వెళ్ళాలి, లేదంటే కుక్కడపల్లికి వెళ్ళి చేయించుకోవాలి. మరి నిజాంపేట కార్పొరేషన్ లో వ్యాక్సినేషన్ సెంటర్ ఏది అని కమిషనర్ అడుగుతున్నాం, మేయర్ని అడుగుతున్నాం. గెలిచిన ప్రజల ఓటుతో గెలిచిన కార్పొరేటర్లకు మీకు సోయి లేదా అని అడుగుతున్నాం. ఈ రోజు వ్యాక్సినేషన్ దేశం మేము హెచ్చరిస్తున్నాం. ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకో,
కమిషన్లు కార్పొరేటర్స్ కు ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేయడం కాదు, నిల్వబెట్టడం కాదు, వాళ్ళకు సపోర్ట్ చేయడం కాదు. ప్రజా ఆరోగ్యానికి సంబంధించినది కేంద్ర ప్రభుత్వం ICMR గైడ్ లైన్స్ ప్రకారం కార్పొరేషన్ లో కరోనా టెస్ట్ ఏర్పాటు చేయి, వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అడుగుతున్నాం. కార్పొరేషన్ పరిధిలో 3-4 వ్యాక్సినేషన్ ప్రైవేట్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. మరి కార్పొరేషన్ అధికారులు ఎందుకు ఏర్పాటు చేస్తలేరు కమిషనర్ అడుగుతున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 10 రోజులు టైం ఇస్తున్నాం కమిషనర్. ప్రజాప్రతినిధులకు మేయర్కి ఎవరికి సోయి లేదు, ఎందుకంటే అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయింది, ఇంకా దాచుకోవడం మీదనే ఉన్నారు. మరి కమిషనర్ గారు అన్న 10 రోజులలో కరోనా టెస్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలి, లేకపోతే వ్యాక్సినేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలి. ఈ 2 ఏర్పాటు చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ నీ ఆఫీసును ముట్టడించడం కాదు, అవసరమైతే గేటు కూడా తాళాలేసి అప్పుడు కానీ ప్రజల దమ్మేందో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఏ విధంగా సత్తా చూపిస్తుందో నీకు చూపించేదాకా, నీకు సోయొచ్చేదాకా ఈరోజు కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ వదలదని, ప్రజలకు అండగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయమని అధికారులకు విన్నవించిన సోయి లేదుగా. విశాఖలో భూముల విక్రయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశాఖ 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విశాఖ నగర మేయర్ను కలిశారు. ఏపీలో ప్రాధాన్యత నగరాల్లో ఒకటైన విశాఖలో భూములను బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ పేరిట విక్రయించే ప్రయత్నాలను విశాఖ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. భూముల విక్రయాలను తక్షణమే నిలిపివేసి నగరపాలక సంస్థకు వాటిని బదిలీ చేయాలని, దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతూ ఏకగ్రీవంగా కౌన్సిల్ ద్వారా తీర్మానాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే భూముల అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. మహావిశాఖ నగరంలో అత్యంత విలువైనటువంటి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకానికి సిద్ధం చేసి 22వ తారీఖుని ఏపీ బిల్డ్ మిషన్ పేరుతో ఏదైతే ఉందో 22వ తారీఖుని ఆ బిడ్లన్నీ కూడా ఆఖరి తేదీని ప్రకటించడం జరిగింది ఈ బిడ్డింగ్ ద్వారాగా. ఈ విషయమై విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా నగరపాలక సంస్థకి బదిలీ చేయాలని, ఆ భూములన్నింటినీ కూడా ప్రభుత్వ భూముల్ని ప్రజా అవసరాల కోసం, విశాఖ అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయబోతున్నటువంటి తరుణంలో ప్రభుత్వానికి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇక్కడ నగరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు, వీటిని అమ్మకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో ఏకవాక్య తీర్మానం ఏదైతే ఉందో అది కౌన్సిల్లో రేపు ఎజెండాలో పెట్టాలని జనసేన పార్టీ నుంచి ఆ యొక్క ఎజెండాల అంశాన్ని చేర్చి అందరం కూడా తీర్మానం చేసి పార్టీలకు అతీతంగా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఏ ఒక్క గజం భూమిని కూడా అమ్మడానికి వీల్లేదు. విశాఖ అభివృద్ధి కోసం, విశాఖ ప్రజల ఆకాంక్ష కోసం, అలాగే నగరపాలక సంస్థ ఇవాళ రాష్ట్రంలోనే అత్యంత కీలకమైనటువంటి విశాఖ నగరపాలక సంస్థ, అటువంటి మహానగరంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఇవాళ పథకాల కోసమో వేరే విషయాల కోసమో ఇవాళ దారి మళ్లించడం సబబు కాదని గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు 2004లో విశాఖపట్నంలో భూములు అమ్మి అక్కడికి ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్లోకి తీసుకెళ్లి ఆ డబ్బులు పెట్టడం జరిగింది. ఇవాళ విశాఖలో అనేకమైన ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విశాఖ భూములు అమ్మడానికి వీలు లేదనేటువంటి అంశాన్ని ఎజెండాలో పెట్టడానికి మేయర్ గారిని. అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాగరాజు అనే రైతుకి చెందిన 5 ఎకరాల మామిడి తోటకు ఫ్యాన్ వైర్లు తాకి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. పూర్తిగా ఈ తోట దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మామిడి తోట పూర్తిగా కాలిపోయింది. దీంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవన్లో ఎన్ఎస్యుఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గంగస్థాన్లోని స్నేహ సొసైటీ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి వారికి పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు సాయి వరుణ్, జిల్లా కార్యదర్శి వేదమిత్ర, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం స్నేహ సొసైటీలో కూడా కేక్ కట్ చేసి పిల్లలతో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇలాగే నిండు నూరేళ్ళు ఆయురాగాలతో మానాల మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి మా ఎన్ఎస్ తరఫున కోరుకుంటాం. అదేవిధంగా రానున్న రోజుల్లో మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో రాజేంద్రనగర్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీపీ సంజయ్ కుమార్ రౌడీ షీటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. రౌడీ షీటర్లు తమ ప్రవర్తనను మార్చుకుని జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారు. గత 2-3 సంవత్సరాలుగా మంచి ప్రవర్తన కలిగి ఉన్న రౌడీ షీటర్లపై ఆయనపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని ఏసీపీ సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కనకయ్య, నరసింహ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఎన్సీ గార్డెన్స్ నందు హిస్టరీ షీటర్స్ యొక్క మీటింగ్ ఒకటి కండక్ట్ చేసినాం. వాళ్ళని పిలవడం జరిగింది. పిలిచి వాళ్ళ లోపల మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు సొసైటీ పైన తమ చర్యల ద్వారా సొసైటీ లోపల చాలా భయాందోళనలు రేకెత్తించింది. భయాందోళనలతో సొసైటీ వీళ్ళకు దూరం జరిగింది. వీళ్ళు అదే మత్తులో అదే పనులలో వాళ్ళు పోతుంటే వాళ్ళను ఆపేటందుకు మేము వాళ్ళపైన రౌడీ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపైన నిఘా పెట్టడం వల్ల ఏమైపోయిందంటే అతని మీద రౌడీ షీట్ ఓపెన్ కావడం వల్ల అతని సొసైటీ లోపల ఒక ముద్ర పడిపోయింది రౌడీ షీట్. ఆ రౌడీ షీట్ అని ముద్ర పడడం వల్ల అతని భార్య పిల్లలు అనుభవిస్తున్నటువంటి వేదన, వాళ్ళ తల్లిదండ్రులు అనుభవిస్తున్నటువంటి కడుపుకోత, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ యొక్క బాధ వర్ణాతీతం. ఎందుకంటే ఆ ఇంటికి ఎవరిని పిల్లల్ని ఇవ్వరు, ఆ ఇంటి నుంచి ఎవరు పిల్లల్ని చేసుకోరు. అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళ లోపల మార్పు నాడు వచ్చేసి మేము పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ పెడతాం. ఆ రిజిస్టర్ లోపల ఆ మంత్లో అతను చేసిన మంచి పని ఇది, అంటే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం ఏం చేసిండు అతను, అది రాయాలి. అంటే అది రాస్తుందికైనా వాళ్ళ లోపల కొంతమంది, అందరూ నేను చెప్పాను, కొద్దిమంది అన్న మార్పు వచ్చేసింది అనుకో, కొంతమంది అన్న రాశారనుకో, అది అప్పుడు ఏమవుతుందంటే అతనికి రికగ్నేషన్ వస్తుంది. ఒక్కసారి మంచి పని చేయడం వల్ల అందరు రికగ్నేట్ చేసిన అనుకో, అందరు శభాషలు అనుకో, అది కూడా ఒక మత్తు లాంటిది. దానికోసమే పనిచేస్తారు. కాబట్టి ఇది మేము పెట్టడం జరిగింది. చూద్దాం దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటాయనేది. ఎనీహౌ మీరందరూ వచ్చినందుకు థాంక్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిడమనూరులో ప్రచారం హోరెత్తించిన టీఆర్ఎస్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. సాగర్లో టీఆర్ఎస్ ప్రచారంపై ఎన్నికల కమిషన్లో ఫిర్యాదు, కరోనా సోకినా కూడా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. సీఎం జగన్ పై మాజీ మంత్రి అయ్యన్న ఆగ్రహం, సీఎం చేతకానితనం వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మండిపాటు. విజయవాడ దుర్గగుడి ఈవో ఎంవి సురేష్ బాబును బదిలీ, నూతన ఈవోగా రాజమండ్రి జాయింట్ కమిషనర్ భ్రమరాంబ నియామకం. నిజాంపేటలో బీజేపీ నాయకులు ధర్నా, మున్సిపాలిటీలో కరోనా టెస్ట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.